అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ సొసైటీలో మనకి ఎట్లాంటి బాధ్యత ఉంది, మన బాధ్యతల్ని మనం కొంతన నిర్వహిస్తున్నామా, మన దానికి మనకు కొంత విలువలకు కట్టుబడి ఉన్నామా అనేది ఒక టాపిక్ అనమాట. ఈ టాపిక్ చేయడానికి కొంత బాధాకరమైన పరిస్థితుల్లో చేస్తూ ఉన్నాను నేను. అయితే ఎందుకు బాధ అంటే ఇది ఒకసారి చూడండి ప్రజలారా, విల్ షో యూ స్మాల్ థింగ్. ఇక్కడ ఏంటంటే నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత. ఇది ఎవరు చేశానంటే రెసిడెంట్స్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే మెడికల్ కాలేజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసిండ్రు ఇది బంద్ కోసం. మరి ఎందుకు చేసిండ్రు వీళ్ళు అంటే, కలకత్తాలో ఆర్జీ కార్ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఆ రెసిడెంట్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయిని అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్న ఒక పనికిమాలిన విధవ, ఓకే, ఒక రాక్షసుడు, వాడు ఎట్లా మనిషి పుట్టిండో తెలియదు, అమ్మాయిని ఇంకా బలాత్కారం చేసి చంపేసిండు. ఇక ఆమె అమ్మాయి రెసిస్టెన్స్ ఇస్తుంది కదా, ఆ సిచ్యువేషన్లో కళ్ళ గుంజేసిండు, గొంతులు నమిలేసిండు, ఈ గొంతు మొత్తం ఈ బొక్కలని ఎరగొట్టేసిండు, ఇంకా బాడీలో ఎక్కడి నుంచో రక్తం వస్తుంది, అట్లా అన్నీ జరిగినాయి అనమాట. అంత జరిగి ఆ అమ్మాయి ఎంతో రెసిస్టెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా బాడీలో చాలా పార్ట్స్లో దెబ్బలు తాగినాయి, ఎందుకంటే ఆడు కొట్టిండు కాబట్టి. చివరికి ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత మరి వాడు సస్పెక్ట్ అని అన్నప్పుడు వాడిని పోలీసులు వెంటనే దొరకబట్టలేదు, టైం తీసుకొని చేస్తూ ఉన్నారు. దాంతో రెసిడెంట్స్కి కోపం వచ్చి వాళ్ళు ధర్నాకు దిగినరు. అప్పుడు కొంత పరిస్థితుల్లో కొంత వేగవంతం పెంచి పోలీసులు ఆ కేసును వాడిని నిందితుడు అన్న టైప్లో వాడిని పట్టుకొని వచ్చి ఇప్పుడు జైల్లో పెట్టిండ్రు. వాడు ఇంకా దరిద్రుడు ఎట్లా అంటాడంటే, వాడి పేరు రాయ్, సంజయ్ రాయ్. ఈ రాయ్ గాడు ఆడు ఎట్లా అంటాడంటే, నన్ను చంపేస్తే ఉరేసుకో, నేను ఎందుకు, ఏం తప్పలేదన్న టైప్లో ఉన్నాడు. వాడు ఏం మనిషో ఏమో, ఇట్లాంటి సైతాన్గాలు ఎడబోడతారో మనకు తెలియదు. ఇక వాడైతే అట్లా ఓ సైతాన్గాడు ఉన్నాడు. అయితే ఇక్కడ మనము వాడిని ఒక్కనే సైతాన్గాడు అంటున్నాము, ఇంకా వాడిని తిడుతున్నాము, అంతా అది కరెక్టే, ఆడదాకంతా ఒకటే. అయితే నేను మిగతాయి కూడా కొన్ని చూపిస్తాను. ఇందులో ఈ ఈ కేసు ఇంత దూరం దాకా వచ్చడానికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వం కొంత డిలే చేసింది. అందుకని స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారంటే, కొంత సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి మాకు అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ వాళ్ళు కోరుతూ ఉన్నారు హాస్పిటల్ ఏరియాలో. ఎందుకంటే నిజంగానే అవసరం. ఇప్పుడు మేము అందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు మా సీనియర్స్ ఇంకా అంటే ప్రొఫెసర్లు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు వాడి మీద ఎక్కువ ఏముండరు, మేమే ఉండవు, అంటే స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు అనమాట. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు. యూజువల్గా ఇంకా మార్నింగ్ టైంలో ప్రొఫెసర్లు పోయేంత లోపల, మేము అప్పుడు స్టూడెంట్స్ లాగా ఉన్నప్పుడు అనుకోండి, పోయేంత లోపల అవన్నీ పనులన్నీ చేసి ఉంటాయి. ఇంకా ప్రొఫెసర్లు కొన్ని చిన్న యాడ్ చేస్తారు, కానీ పెద్దగా తేడాలు తీసుకొచ్చేటి పెద్దగా ఏముండవు. ఎందుకంటే సీనియర్ రెసిడెంట్స్ అప్పటికల్లా మొత్తం చేసేస్తూ ఉంటారు పని అంతా కూడా. సో వాళ్ళు డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటారు. డే అండ్ నైట్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు కొంత సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఉండాలనా లేదా? మరి అది మన అందరి బాధ్యత కాదా? ప్రభుత్వం మరీ అధ్వానంగా తయారీ ఏం చేయకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ అయింది 8 తారీఖు 9 తారీఖు నాడు నైట్, ఇది బిట్వీన్ 8th and 9th మార్నింగ్. ఆ అమ్మాయిని ఒక విగత జీవిలాగా ఒక అమ్మాయిని అట్లా చంపేసి వాడు పెట్టేసినట్ల 3-4 రోజుల దాకా కూడా వాడు సస్పెక్ట్ అన్నాక కూడా స్టూడెంట్స్ అందరు గొడవ పెడితే కూడా ఆ కేసును టేకప్ చేయలేదు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని కేసును సీరియస్గా తీసుకొని ఇంకెక్కువ మంది కూడా ఉండొచ్చు ఇందులో అని చెప్పి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అట్నే ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కావాలని చెప్పి వాళ్ళకి గొడవ దిగిండ్రు. సరే, అక్కడ దాకా ఈ స్టోరీ అంతా ఒకటి. మనం నెక్స్ట్ స్టెప్లో ఒకటి చూపిస్తాయి. ఇటు చూడండి ప్రజలారా, ఈ అమ్మాయి కేసు అయిపోయింది, వెరీ సారీ, హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఇది ఒకటి చూడండి. పంజాబ్ హర్యానాలలో హైకోర్టు లిఫ్ట్స్ బ్యాన్ ఆన్ గ్రాంట్ ఆఫ్ పెరోల్ టు గుర్మీత్ రామ్ రహీం. ఈ వ్యక్తి మీకు అందరికి గుర్తుండో లేదో, ఈయన రామ్ రహీం. ఇంకా ఈ బాబా ఎట్లాంటి బాబా అంటే అంటే రేప్ కేసు ఇన్సిడెంట్లో ఆయన పోయి జైల్లో కూర్చున్నాడు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆయన రిలీజ్ చేస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తారంటే, ఈయనకి పంజాబ్, హర్యానా ఈ ఏరియాలో, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలో కొంత గ్రిప్ ఉంటుంది అనమాట. ఈయనకు భక్తులు ఉంటారు. రిలీజ్ చేస్తే ఈయన పోయి ఎవరు కోటేయాలో వాళ్ళకి చెప్పుకునే అవకాశాలు కొంత ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో ఈయన రిలీజ్ చేస్తుంటారు. కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ హర్యానాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకో 3-4 నెలల్లో హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ చేసినారు అంటే కోర్టులు ఇప్పుడు సరే, ఇంతకుముందు ఒక నిందితుని మనం అందరం చేసినాం. మరి ఇక్కడ కోర్టులు చేస్తున్న పని ఏంటి? కోర్టులు ఈ టైంలలో వీడిని రిలీజ్ చేసి ఇట్లా ఒక ఘోరమైన తప్పిదాలు చేస్తున్న రామ్ రహీం బాబాని
మరి డేరా బాబా అని కూడా అంటారు ఆయన్ని. మరి ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేసి ఏం ప్రూవ్ చేద్దామని ప్రజలకి, అంటే దానివల్ల ఏం సాధిస్తారనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఇది మనము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తో రాదో నాకు తెలియదు, కానీ మరి ఇది ఫస్ట్ టైం కాదు, ఎలక్షన్స్ వచ్చిన వెంటనే రిలీజ్ చేస్తారు ఆయన్ని. సరే, ఈ సంగతి కూడా పక్కకు పెడదాం. వాడు ఇనీషియల్గా ఒక నిందితుడు, ఇంకా ఆ తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఆ సిచ్యువేషన్లో. ఇగో ఇప్పుడైతే ఈ కేసులోనేమో ఏకంగా కోర్టు వాడిని ఎలక్షన్ల ముందు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు వాడిని పేరోల్ మీద రిలీజ్ చేయడానికి వాడిని శాంక్షన్ చేసినట్టు అనమాట. మూడో ఇన్సిడెంట్ ఒకటి చూపిస్తా. ఈ ఇన్సిడెంట్ కూడా చూడండి, ఎందుకంటే ఇది ఒక వింత ఇన్సిడెంట్ అనమాట. ఈ ఇన్సిడెంట్ చూస్తే నాకైతే ఇక జీవితంలో ఈ స్టోరీ నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ వ్యక్తి ప్రజ్వల్ రేవన్న ఎన్ని కేసులు ఎదుర్కొన్నో అందరికీ తెలుసు. ఇక్కడ చూడాల్సింది జనాలారా ఈ ఓట్లు చూడండి. వీడికి 6 లక్షల ఓట్లు వచ్చినాయి. గెలిచిన కాంగ్రెస్ క్యాండిడేట్కి ఏమో ఇక 6,70,000 వస్తాయి, ఈయనకు 6,30,000 వచ్చినాయి. అంటే వీడు ఎన్నో అక్రమాలు చేసిండు, ఎంతోమంది అసలు ఆ అమ్మాయిల్ని అసలు హరాస్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఇంత హరాస్ చేసిన వ్యక్తికి 6,30,000 ఓట్లు ఇచ్చినాం. ఒక్కడేమో నిందితుడు, ఒక్కడేమో అదే చోట్ల ప్రభుత్వం కొంత ముందుకు రాలేకపోయింది, కదలలేదు ఫాస్ట్గా, రైట్? అవి 2. మూడో దాంట్లోనో జ్యుడిషియరీ, మరి 4వ దాంట్లో మనం కూడా ఉన్నాం ప్రజలం అనేది చెప్పడానికి ఈ కేసు అన్నమాట. సో ఈ కేసు నేను చూపించడానికి కారణం ఇదే. ప్రజ్వల్ రేవన్నకి 6 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి ఎట్లా పాసిబుల్ ఇది? అంటే మనము ఓటు వేసేటప్పుడు కొంత ఆలోచించుకోవాలి. కొంత మనం మనుషులమే కదా, అన్నమే కదా తినేది మనం అందరం, ఓకే? అట్లాంటప్పుడు ఇట్లాంటి దరిద్రులకి ఓటేసిన వాళ్ళని మనం ఏమనాలో ప్రజలారా మీరు ఒకసారి కింద కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఇట్లాంటి ప్రజ్వల్ రేవన్న లాంటి నీచ నికృష్టుడికి ఓటేసినందుకు ఓటేసిన వాళ్ళని మనం ఏమనాలో కింద కామెంట్స్లో పెట్టండి. రెండోది, ఇప్పుడు కోర్టులు రామ్ రహీం బాబా గారిని వాడు దొంగ అని తెలుసు, వాడు ఒక బటబాజీ విధవ అని తెలుసు, అన్నీ తెలిసిన తర్వాత కూడా వాడిని ఎలక్షన్స్ ముందు పేరోల్ అండ్ బెయిల్ లాగా రిలీజ్ చేయడానికి వానికి సంతకాలు పెట్టేస్తే ఆ పేపర్ల పైన కోర్టులు దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయిపోయి ఉన్నది. ఇండివిజువల్గా వాడు దొంగ నడవకూడదు, అక్కడ ప్రభుత్వము లేట్ చేసింది, ఇక్కడ అదేంది కోర్టులు ఇంకా వీడిని మొలెస్ట్ చేసిన వాడిని బయటకు రిలీజ్ చేయడానికి కూడా ఓకే ఉన్నది. మూడో దగ్గర ప్రజలు, అంటే ప్రజలు, వ్యవస్థ, కోర్టులు మొత్తం నాశనం ఉన్నాయి ఈ దేశంలో, మొత్తం నాశనం. ఇది అసలు నాకైతే ఇది అసలు ఇట్లాంటివి చూసి ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ సిల్లీ పాలిటిక్స్, సిల్లీ ట్రాక్సే ఉంటాయి ఇవన్నీ చాలా విషయాల్లో. కనుక ప్రజలారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, యంగ్ జనరేషన్ వచ్చి నిజంగా కొన్ని టేకప్ చేయాల్సిన అవసరం బాగా ఉంది. దానికి సహకరించాల్సిన అవసరం కొంత పెద్దవాళ్ళందరి చేతుల్లో ఉంది. వీ డోంట్ వాంట్ ఎనీబడి హూ ఇస్ సీనియర్ హూ ఇస్ డూయింగ్ సిల్లీ పాలిటిక్స్. నిజంగా అవసరం లేదు అది. ఎందుకంటే జరుగుతున్న నష్టం ఈ 3 ఇన్సిడెంట్లలో కూడా మనం చూస్తే ప్రజ్వల్ రేవన్న వాడేటోడు ఎంతోమంది యూత్ని ఇబ్బంది పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి రెసిడెంట్ డాక్టరు యూతే కష్టపడ్డది, ఆ రామ్ రహీం బాబా గారి దాంట్లో ఒక యూతే. సో యూత్ అనవసరంగా ఇబ్బంది పడుతుంది, కష్టపడుతుంది. ఇట్లాంటి పనులు మనం ఎవరం కూడా దీన్ని ఎంకరేజ్ చేసినా కూడా తప్పేది. ఎట్టే పరిస్థితులలో కూడా ఇట్లాంటి వాళ్ళను మనము క్షమించొద్దు, ఇది తప్పు, ఓకే? ఎనీవేస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ప్రజలారా. కమెంట్స్ ఉంటే పెట్టండి. మన వ్యవస్థలో కొంత మార్పులు రావాల్సిన అవసరం మాత్రం బాగున్నాయి, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్.